అంటే ఇక్కడ ఫైనల్ గా ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ మన తెలంగాణ సరిహద్దుకు సంబంధించిన ప్రాంతాలలో ఉండే మావోయిస్టులు అందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు శాంతి చర్చల వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు. సో 3 రాష్ట్రాల మధ్యలకు సంబంధించి ఇటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించిన సరిహద్దు పూర్తి స్థాయిలో మీకు సమాచారం ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటి ఏంటంటే జనజీవన స్రవంత్ అనే పదము మావోయిస్ట్ పార్టీ కూడా స్వీకరించడం లేదు. ఆల్రెడీ మేము జనంలో ఉన్నాం. మేము ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన భాష ఏంటంటే, సరే ప్రభుత్వం జనజీవన స్రవంత్ అంటుంది, ఇక్కడైనా జనం అక్కడైనా జనం, సరే ఎక్కువ తక్కువ ఎట్లుండారనేది వేరే విషయం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకున్నారు. ఆయుధాలు పట్టుకొని ఆయుధాలతో పోరాటం చేయడం కాబట్టి రాజ్యాంగం ఇష్టపడి అది వ్యతిరేకమైంది ఆయుధాలతో ఉండడం. ఇప్పుడు వాళ్ళు రావడం అనేది ఏందో వాళ్ళ సిద్ధాంతాలు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళ సిద్ధాంతం నూతన ప్రజాస్వామిక విప్లవం, వాళ్ళ సిద్ధాంతం కమ్యూనిజం వచ్చి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, సంఘాలు పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇక్కడ ఈ రాజ్యాంగ ప్రకారంగా ప్రజాస్వామిక హక్కులు ఉంటాయి ప్రతి వాళ్లకు. కాబట్టి సరెండర్ అంటే ఎవరికి సరెండర్ అవుతుండ్రు? సరెండర్ అనేది అవుతుందో ఏ పోలీస్ అధికారికో, ఏ ముఖ్యమంత్రికో, లేకపోతే ఏ భారతీయ జనతా పార్టీకో, కాంగ్రెస్కో కాదు. ఇది రాజ్యాంగానికి సరెండర్ కావడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఇక్కడికి వచ్చేది అంటే వాళ్ళు ఈ లీగల్ అంటాం కదా మనం, లీగల్ అనేది దీంట్లో బట్టి ఉండి వాళ్ళు పనిచేయచ్చు. కాబట్టి వాళ్ళు అంటే మెజారిటీగా ఇవాళ అంటే నా అభిప్రాయం కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను. నేను మొదటి నుంచి శాంతి చర్చల కమిటీ పెట్టినప్పటి నుంచి కూడా నేను స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే ఇవాళ అది సాధ్యం కాదు. సాయుధ పోరాటం ఆయుధాలతో పట్టుకొని ఉండి అది సాధ్యం కాదు. చనిపోవడం తప్ప మరొకటి లేదు. మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏదైతుందో మీకున్న అవగాహన చైతన్యం ఏదైతుందో చాలా గొప్పది. మీరు త్యాగం చేస్తున్నారు, కుటుంబాలను వదిలి నిస్వార్థంగా చేస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయండి నిస్వార్థంగా. అదే నిస్వార్థంగా ప్రజల కోసం మీరు పనిచేయండి. మీ సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం, నూతన ప్రజాస్వామ్యంలో అవగాహన మీరు ఇక్కడ చేయండి. మీరు ప్రజా సంఘాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంటే ప్రజా సంఘాలు నిషేధం ఉన్నాయి. ఇప్పుడు నిషేధం ఉండే మీరు ఆ పేర్లతో పెట్టుకుంటారా, కొత్త పేర్లతో పెట్టుకుంటారా, మీరు ఎట్లా చేస్తారనేది అవుతుందో మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒకటే రాజ్యాంగ దృష్టిలో కూడా ఆయుధాలు కలిగి ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయుధాలు కలిగి ఒకనాడు ఆయుధాలతో ఏంటంటే పోరాడిన గొప్ప చరిత్ర మావోయిస్ట్ పార్టీకి ఉన్నమాట వాస్తవమే. ఒకనాడు ఆయుధాలు కలిగి ఉండి కూడా ఎంతటి పోరాటాలు చేసేటో వాస్తవం ఇది. కానీ ఇది దశాబ్దాల క్రితం. దశాబ్దాలు అంటాను నేను, ఏదో 3 నెలలు 6 నెలలు కాదు, దశాబ్దాల క్రితం నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ అంటే ఈ రకంగా అంటే చేయాలని చెప్పి కూడా కేంద్ర కమిటీ అనేక సార్లు చర్చించి కూడా ఏం చేయలేకపోయిన విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. మీరు రాసుకున్న సర్కులర్ అవగాహన అదే, మీరు కిందికి అందించిన అవగాహన అదే. దాని ఫలితమే ఇలా టోటల్ మావోయిస్ట్ పార్టీలో ఒకటి సాధ్యం కాదు అనే దాంతో పోతుండ్రు. వాస్తవంగా ఒక సెక్రటరీగా అనుకుంటే ఈ సమస్య తలెత్తేది కాదు. ఒక సెక్రటరీ నమ్మల కేశరావు చనిపోవడం, కేంద్ర కమిటీ మీటింగు లేని పరిస్థితులు చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి అంటే మొత్తం కమిటీ మెంబర్స్ మీటింగ్ కాలేని పరిస్థితి. ఈ దురవస్థ నుంచి ఏంటంటే ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఒక రాష్ట్ర కమిటీ అంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అంటే కూడా ఏంటంటే మరి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం కాదన్నట్టే కదా. ఇప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు ఎవరు చెప్పాలి? ఇప్పుడు నిన్న అంటే ఈడుమతో పాటుగా 50 మందో 70 మందో ఏ నిర్ణయం ప్రకారంగా వాళ్ళు విజయవాడకు పోయినారు? వాళ్ళు ఏ నిర్ణయం ప్రకారం అంటే ఆ ప్రశ్న వస్తుంది కదా ఎవరికైనా కానీ. ఏంటంటే ఇప్పుడు నా దృష్టిలో పడ్డాము టోటల్ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఏ పేరుతో నివ్వచ్చు కాక ఎవరి నిర్ణయాలు వాళ్ళే తప్ప టోటల్గా ఒక కేంద్ర కమిటీ, ఒక జనరల్ సెక్రటరీ నిర్ణయం ప్రకారంగా కొనసాగుతున్నది మావోయిస్టు పార్టీ లోపల లేదు. నంబాల కేశవరావు చనిపోయినప్పటి నుంచి లేదా అప్పటి నుంచి కూడా ఇప్పుడు అది ఎవరి స్టేట్మెంట్ వాళ్ళ చూస్తూనే ఉన్నాం మనం. ఈఆర్బి స్టేట్మెంట్ ఒకటి వస్తుంది, ఒరిస్సా స్టేట్మెంట్ ఒకటి వస్తుంది, ఇక్కడ వీళ్ళు తెలంగాణ నుంచి ఒకటి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ కూడా వీళ్ళు 6 నెలల కాల్పుల విరమణ ప్రకటించారు, అంతకుముందు ప్రకటించారు, మళ్ళీ ప్రకటించారు. ఇది ఎవరి నిర్ణయం? వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కదా, ఇది ఎవరి నిర్ణయం? ఇది టోటల్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయమా తెలంగాణ ప్రకటించింది? కాబట్టి ఈ వైరుధ్యాలన్నీ కూడా ఏంటంటే మనం ఇది గమనించడానికి ఏంటంటే కేంద్ర కమిటీ అది మీటింగ్ జరుపుకునే అవకాశం లేదు, దాని సెక్రటరీ లేకపోవడం ఈ దురవస్థ. కాబట్టి మావోయిస్ట్ పార్టీ శ్రేణులు అర్థం చేసుకొని దీన్ని ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు. సో అందరూ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు నా ఉద్దేశంలో పట మెజారిటీగా అందరనంటే అందరు వస్తారని మనం చెప్పలేం. మెజారిటీగా ఆ పార్టీ శ్రేణులు ఆలోచన తీరు ఏంటంటే కనబడుతుంది. కాబట్టి రావచ్చు. అంటే గవర్నమెంట్ సరైన పద్ధతి పాటించాలి. లేదు నువ్వు యుద్ధం చేస్తా నేను చంపేస్తా అందరిని చంపుతానంటే వాళ్ళు పోరాడతారు కదా. వాళ్ళు ఏం చేయాలి? నువ్వు చంపడం తర్వాత అరెస్ట్ చేసి కూడా చంపడం దుర్మార్గం కదా. అరెస్ట్ చేసి చంపడం అనేది ఎట్లా? అరెస్టే కాదు. ఇప్పుడు సరే అంటే ఇప్పుడు ఏమొచ్చి నువ్వు సరెండర్ కావడానికి వచ్చినా నువ్వు చంపొచ్చు కదా. నేను అందుకోసమే చెప్తున్నా, ఎవరైతే సరెండర్ కావాలని అనుకుంటారో
తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సింది మీదే బాధ్యత. మీడియాను పెట్టుకోండి మీరు. ఇప్పుడు ఆల్రెడీ ఎంఎంసీ వాళ్ళు మీడియాను కూడా ఏంటంటే వాళ్ళు మేము మాట్లాడుతామని చెప్పారు. తగిన ఒక్కరు వచ్చినా 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా మీరు మీడియా రక్షణ పెట్టుకోండి, జర్నలిస్ట్ని పిలవండి, ముందే మీ ఆడియోని రిలీజ్ చేయండి, 4 చోట్ల రిలీజ్ చేయండి, స్పష్టంగా చెప్పండి. అప్పటి వరకు మీరు ఎవరిని నమ్మకండు. ఎందుకంటే ప్రభుత్వాలే కాదు, పోలీస్ అధికారులు కూడా కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి చంపేస్తారు. ఇప్పుడు ఆంధ్ర బహుశాది అంటే చంద్రబాబు ప్రభుత్వమే దాన్ని చేసింది అనేది ఒక వాస్తవం. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి గైడెన్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇది నేను స్పష్టంగా ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ అవకాశం ఉందని అందరూ మాట్లాడుతున్నారు. అధికారులు కూడా డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వస్తాయి కాబట్టి అంతమందిని పట్టుకొని చంపడం ఏదో మొత్తము మరి ఈడుమా పేరు మీద ఉన్న, వాళ్ళ పేరు మీద ఉన్న, లేకపోతే వాళ్ళకి రివార్డు దానికి అనేకమైన వస్తాయి, కోట్ల రూపాయలు వస్తాయి. కోట్ల రూపాయలను మరి పోలీస్ అధికారులు వదులుకుంటారా? వాళ్ళ కోపం అంటే పోలీసులు అందరికీ ఏమున్నదండి అలా, అంటే మా ఇడుమని చంపాలని. ఇడుమని చంపితే బాధపడే వాళ్ళు, ఏడ్చే వాళ్ళు పోలీసులు కూడా బొచ్చడి మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళంతా రైతుల బిడ్డలు, పేదోళ్ళ బిడ్డలు. వాళ్ళు డ్యూటీ కోసం పోవచ్చు, లేకపోతే కోట్లాది, అంటే ఇప్పుడు ఇక్కడ 140 లక్షల సైన్యం ఉంది, పోలీసులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇడుమని చంపాలని ఉందా? తప్పది. కాబట్టి ఇక్కడ ఏదైతుందో అంటే ఇప్పుడు మన అంటే డబ్బుల కోసం కూడా ఏంటంటే వాళ్ళు చేయవచ్చు, ఏ రకంగానే చేయొచ్చు, మధ్యవర్తులు కూడా చేయొచ్చు. కాబట్టి మీరు అంటే ఒక్కరిద్దరిని నమ్మకండి, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏదైతే బయటికి రావాలనుకుంటున్నప్పుడు ఇది పాటించడం మీరు చేయాల్సిందే అనేది నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మొత్తానికి ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, దాంతోపాటు 3 రాష్ట్రాలకు సంబంధించి మధ్యప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించిన మావోయిస్టులు ఫిబ్రవరి 15వ తేదీ అయితే సమయం ఇచ్చారు. మరి ఈ సమయంలోపు ప్రభుత్వం స్పందిస్తుందా? వాళ్ళ లొంగుబాటు అంటే పూర్తి స్థాయిలో ఆయుధ విసర్జన చేసి జనజీవన స్రవంతిలోకి అని ప్రభుత్వం చెప్పినట్టుగా మరి వాళ్ళకి ఆహ్వానం పలుకుతుందా, లేకపోతే ఈ మధ్య కాలంలోనే హిడ్మాకు సంబంధించిన జరిగిన పరిణామాలే అక్కడ చోటు చేసుకుంటాయా? ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.